నా పేరు దొండేటి నాగేశ్వరరెడ్డి. ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో 2024లో ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీ తాటిపత్రి చంద్రశేఖర్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వటం జరిగింది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీలు కలిసి వాళ్ళందరూ పోటీ చేసినా కూడా ఆ వేవ్లో మా ఎర్రగొండపాలెం ప్రజలు, యువకులు అంతా కలిసి ఏకతాటిగా ఎర్రగొండపాలెం అభ్యర్థి శ్రీ తాటిపత్రి చంద్రశేఖర్ గారిని గెలిపించుకోవడం జరిగింది. ఈరోజు చూస్తున్నాం, గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే శ్రీ తాటిపత్రి చంద్రశేఖర్ గారు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల మీద ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎరిక్షన్ బాబు గారు చేస్తున్నటువంటి అవినీతి మీద అనేక పోరాటాలు చేయడం జరుగుతుంది. పులివెందుల తర్వాత రెండో పులివెందుల నియోజకవర్గమైనటువంటి ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ, పేద ప్రజల తరపున అనేక పోరాటాలు చేస్తూ, ప్రతిపక్షంలో అనేక ఉద్యమాలు చేస్తూ ఈరోజు మా ఎర్రగొండపాలెం పేద ప్రజల పక్షాన పోరాడుతుంటే చంద్రశేఖర్ గారు యువకులకి ఉత్తేజపరచడానికి, స్పోర్టివ్నెస్ నింపడానికి క్రికెట్ టోర్నమెంట్లు కండక్ట్ చేస్తూ, అలానే మా ఎర్రగొండపాలెం రైతుల పక్షాన రైతుల ఆత్మగౌరవమైనటువంటి ఎడ్ల పందాలు నిర్వహించడం, మొన్న 2026 సంక్రాంతికి రైతుల పక్షాన ఎడ్ల పందాలు నిర్వహించడం జరిగింది. ఆ నిర్వహించడంలో 4 రోజులలో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వేలాది మంది రైతులు తరలి రావడం జరిగింది. ఆ ఎడ్ల పందాలను వీక్షించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు తెలుగుదేశం కార్యకర్తలు కూడా తాటిపత్రి చంద్రశేఖర్ గారు ఏ కార్యక్రమం చేసినా విజయవంతంగా చేస్తారు, చాలా బాగుంటుందని టీడీపీ కార్యకర్తలు సైతం వచ్చి ఎడ్ల పందాలు చూసి ఈరోజు సుమారు 60,000 మంది కార్యకర్తలు వచ్చి ఈరోజు ఎడ్ల పందాలను తిలకిస్తే ఈరోజు ఎర్రగొండపాలెం అనేది రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయికి రీచ్ అయిందంటే అది కేవలం ఎర్రగొండపాలెం పేరును తీసుకెళ్లేటటువంటి వ్యక్తి శ్రీ తాటిపత్రి చంద్రశేఖర్ గారు. ఈరోజు చూస్తున్నాం, నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో 5 మండల టీడీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారంటే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో గత 18 నెలలుగా ఎరిక్షన్ బాబు గారు చేస్తున్నటువంటి అవినీతి మీద ప్రశ్నిస్తున్న మన తాటిపత్రి చంద్రశేఖర్ గారిని, అలానే కూటమి ప్రభుత్వంలో 2 గ్రూపులుగా ఉన్నటువంటి ఎరిక్షన్ బాబు గారి గ్రూపు, మన్న రవీంద్ర గారి గ్రూపు, 2 గ్రూపులు గత 15 రోజుల నుంచి మన్న రవీంద్ర గారి గ్రూపు ఎరిక్షన్ బాబు గారి గ్రూప్ మీద దాడి చేస్తుంది. ఎందుకంటే ఎరిక్షన్ బాబు గారి గ్రూపు విచ్చలవిడిగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అవినీతి చేస్తుందని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి మన్న రవీంద్ర గారి గ్రూపుపై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూసి, ఈ ఎడ్ల పందాలను చూసి ఎరిక్షన్ బాబు గారికి నిద్ర పట్టగా మా తాటిపత్రి చంద్రశేఖర్ అన్న గారి మీద నిన్న 5 మండలాల టీడీపీ కన్వీనర్ల నాయకులను ఉసిగొల్పి ప్రెస్ మీట్ పెట్టించి విమర్శలకు ప్రతి విమర్శలు చేయటం సహజం. అలాంటిది నోరు అదుపు లేకుండా నిన్న ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం జరుగుతుంది. మేము చెప్తున్నాం, టీడీపీ పార్టీకి కూడా చెప్తున్నాం, ఈరోజు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీ పునాదులు సైతం కదిలిచ్చిన వ్యక్తి శ్రీ తాటిపత్రి చంద్రశేఖర్ గారు. ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా ఎరిక్షన్ బాబు గారు చేస్తున్న అవినీతిని చూసి ఈరోజు తప్పించే మార్గం వస్తుంది. ఈరోజు ఎర్రగొండపాలెంలో టీడీపీలో త్రిసభ్య కమిటీ వస్తే ఎరిక్షన్ బాబు గారికి 5 మండల కన్వీనర్లకు పెత్తనం పోతుందనే ఉద్దేశంతో కడుపు మండి మా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే శ్రీ తాటిపత్రి చంద్రశేఖర్ అన్న గారి మీద విమర్శలు చేస్తున్నారు. ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈరోజు మా ఎమ్మెల్యే గారిని మీరు ఒక పుల్లల చెరువు మండల నాయకుడు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఈ రోజు ఎర్రగొండపాలెంలో టీడీపీ మండల కన్వీనర్లు కానీ, ఎరిక్షన్ బాబు కానీ గ్రామాలలోకి వెళ్తే మిమ్మల్ని కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. ఎందుకంటే మీరు ఏ పని చేసినా మీ పర్సెంటేజులతో టీడీపీ నాయకులు కూడా విసుగుపాలవుతున్నారు. ఈరోజు చూస్తున్నారు, మా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే శ్రీ తాటిపత్రి చంద్రశేఖర్ అన్న గ్రామాలకు వెళ్తే చరుస్తారు, కొడతారని ఏదేదో విమర్శలు చేస్తున్నారు. ఈ రోజు మేము సవాల్ చేస్తున్నాం, మా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే శ్రీ తాటిపత్రి
చంద్రశేఖర్ అన్న నియోజకవర్గాలలో గ్రామాలలో పర్యటన చేస్తే మీ టీడీపీ కార్యకర్తలు సైతం అబ్బా మా ఎర్రగొండపాలెం తరఫున కొట్లాడే ఏకైక లీడర్ తాడిపత్రి చంద్రశేఖర్ అన్న వస్తున్నారు ఆయనకు స్వాగతం పలకాలని ఎంతో మంది ఈరోజు ఎదురు చూస్తున్నారు. మా ఎర్రగొండపాలెంలో తాడిపత్రి చంద్రశేఖర్ అన్న తెలుగుదేశం నాయకులు ఎంతో మంది మా పార్టీలో చేరుతామన్నారు. అయినా కూడా ఇప్పుడు వద్దు, మనం రాజకీయాలు చేస్తే హుందాగా చేయాలని కొంత ఓపికతో ఉన్నారు. మా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే శ్రీ తాడిపత్రి చంద్రశేఖర్ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గేట్ ఓపెన్ చేస్తే మీ టీడీపీ పార్టీ ఖాళీ అయిపోతుంది అనేది తెలుగుదేశం నాయకులకు మేము హెచ్చరిస్తున్నాము. ఈరోజు చూస్తున్నాం ఒక 11 ఎమ్మెల్యేల తరఫున రాష్ట్ర ప్రజల కోసం ఈరోజు తాటిపత్రి చంద్రశేఖర్ అన్న పోరాడుతుంటే మీరు ఈరోజు ఊర్లలోకి వస్తే కొడతాము లేకపోతే ఒళ్ళు జరుస్తామనే మాటలు మాట్లాడుతున్నారు. పుల్లల చెరువులో ఒక మండల నాయకుడు మాట్లాడుతున్నాడు, చూడు గుర్తుపెట్టుకో, ఈ రోజు నీ ప్రభుత్వం ఉందని నిన్ను ఎవరు అదుపులో పెట్టుకోకుండా విమర్శిస్తున్నావు. 2.5 సంవత్సరంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి 2.0 డిజిటల్ బుక్ అనేది ఆల్రెడీ ప్రవేశపెట్టాడు. గుర్తుపెట్టుకో, ఈ రోజు నీ ప్రభుత్వం ఉందని అహంకారంగా మాట్లాడి మా ఎమ్మెల్యేను రోడ్ల మీదకి వస్తే తరిమేస్తారు కొడతారని మాట్లాడుతున్నావే నువ్వు ఒక చెయ్యి ఎత్తితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ రక్తం 10 చేతులు ఎత్తి నీ నటించడానికి మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ రక్తం ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో రెడీగా ఉంది. కాబట్టి నోరు నువ్వు ఎంత అదుపులో పెట్టుకుంటే మేము కూడా అంతే గౌరవం ఇస్తాం. మా ఎమ్మెల్యే గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువకులకు నేర్పించి ఒకటి, మనము రాజకీయాలు చేస్తే హుందాగా రాజకీయాలు చేయాలి, నోరు విచ్చలవిడిగా మనం మాట్లాడుకుందని నేర్పించారు. మీ తెలుగుదేశం పార్టీ మీ నాయకులకు నేర్పించింది ఏంది? తెలుగుదేశం కూటమి నాయకులు మర్డర్ చేయాలి, కేసులు తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పెట్టాలని నేర్పిన మీ తెలుగుదేశం పార్టీ, అది మీ చరిత్ర. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా నియోజకవర్గం ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు మాకు నేర్పించింది హుందాగా రాజకీయాలు చేయాలి, చాలా గౌరవంగా మాట్లాడాలని మాకు నేర్పించారు. ఈరోజు చూస్తున్నాం, నువ్వు గ్రామాలలో ఆ కుక్కలక్క మురుగుతున్నావని అంటున్నావు. నువ్వు నిన్న మురిగింది నువ్వు కుక్కలక్క మురిగావు. ఇంకొకసారి ఈయన ఎమ్మెల్యే గారి గురించి కానీ నోరు అదుపులో పెట్టుకోకుండా మాట్లాడితే ఎర్రగొండపాలెం సెంటర్లలో కూడా మీరు తిరగడానికి అవకాశం లేకుండా చేస్తాం. ఎవరినైనా సరే లెక్క చేయటం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎర్రగొండపాలెంలో మా సీనియర్ నాయకులు ఉన్నారు, మా యువ రక్తం ఉంది. మేము రోడ్ల మీదకి వస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్రస్ లేకుండా పోతారని మేము హెచ్చరిస్తున్నాం. చూసుకోండి, హుందాగా రాజకీయాలు చేయండి. 2.5 సంవత్సరం ఉంది, మీకు చేతనైతే నియోజకవర్గంలో అభివృద్ధి చేయండి. మీరు అనేకమైన కూటమి ప్రభుత్వం అనేకమైన హామీలు ఇచ్చారు. 2024లో యువతకు నిరుద్యోగ వృత్తి ఇచ్చారని అడుగుతున్నాం మిమ్మల్ని. అలానే రైతు భరోసా ఇస్తామన్నారు. 2024 మొదటి సంవత్సరంలో మీరు రైతు భరోసా ఇచ్చారా? తల్లికి వందనం ఇచ్చారా? మీకు చేతగాక 2వ సంవత్సరంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీద ఈరోజు చెడ్డ పేరు వస్తుందని మీరు తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు అనేది ఈ 3 పథకాలు తప్పక ఈ ఆంధ్రప్రదేశ్ కు మీరు చేసింది ఏమీ లేదు. ఈరోజు చూస్తున్నాం, చంద్రబాబు ప్రభుత్వం ఎక్కితే అతివృష్టి అనావృష్టి తప్పక ఈ రైతులకు కానీ యువకులకు కానీ ఏం చేసింది లేదు. నారా లోకేష్ గారు సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీరు 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ మీరు ప్రవేశపెట్టారో చూపించండి మాకు. అలాగే మొదటి సంవత్సరం తల్లికి వందనం ఇస్తామన్నారు, చూపించండి మీ రికార్డులలో తల్లికి వందనం ఇచ్చినట్టు. రైతు భరోసా ఇస్తామన్నారు రైతులకు, చూపించండి మీరు ప్రభుత్వంలో మొదటి సంవత్సరంలో రైతులకు ఇస్తానన్న రైతు భరోసా ఎక్కడుందని మేము అడుగుతున్నాము. ఈరోజు ఎరిక్సన్ బాబు గారు నియోజకవర్గంలో 400 కోట్ల అభివృద్ధి చేస్తామన్నారు. ఒకసారి శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఎక్కడ రోడ్లు అక్కడే ఉన్నాయి. ఈరోజు చూస్తున్నాం, మేము సంక్రాంతికి మేము దువ్వలి గ్రామానికి వెళ్తే 4 కిలోమీటర్ల మట్టి రోడ్డు వేయాలని దట్టమ్మ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం. మీకు దమ్ముంటే రోడ్డు వేసి మీరు ప్రూవ్ చేయండి. ఇదే దువ్వలి గ్రామానికి. ఈ రోజు మన వరదలు వస్తే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మా దోర్మల మండలంలో చెర్లపల్లిలో 2 రోజులు రాకపోకలాగిపోయాయి. గడ్డవాడపల్లి గ్రామంలో 2 రోజులు రాకపోకలాగిపోయాయి. కడపరపల్లి గ్రామంలో 2 రోజులు రాకపోకలాగిపోయాయి. చిన్న దోర్మల గ్రామంలో 2 రోజులు రాకపోకలాగిపోయాయి. అదే మీకు దమ్ము ధైర్యం ఉంటే బ్రిడ్జిలు వేయండి. రైతుల పక్షాన ప్రజల పక్షాన మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. అంతేగాని మీకు నోటికి వచ్చినట్టు మీ ప్రభుత్వం ఉంది కదని ఇది చేస్తే ఇక్కడ ఎవడు గాజులు వేసుకొని ఖాళీగా లేడు. మీరు ఒక చెయ్యి ఎత్తితే మేము 10 చేతులు పెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యువకులు రెడీగా ఉన్నారు. కబద్దార్. నిన్న ప్రెస్ మీట్ లో 5 మండల నాయకులు మాట్లాడినారు. ఒక 3-4 సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీలో కూడా
హుందాగా మాట్లాడారు, చాలా గౌరవంగా మాట్లాడారు. విమర్శలు ప్రతి విమర్శలు సహజం. ఒక పుల్లచెరు మండలం నాయకుడు, నీ నోరు అదుపు లేకుండా నువ్వు విర్రవీగిపోతున్నావు. నువ్వేమనుకుంటున్నావేమో కేసులకు భయపడే చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులది యువకులది కాదు. అవసరమైతే జైళ్లలో మగ్గి రేపు మా పార్టీ వచ్చాక మిమ్మల్ని న్యాయస్థానాల ముందు నిల్చోబెట్టి మిమ్మల్ని కూడా జైళ్లలో మగ్గబెట్టడానికి మా జగన్మోహన్ రెడ్డి అన్న రెడీగా ఉన్నాడు. జాగ్రత్తగా మాట్లాడండి. ఇంకెప్పుడైనా తాడిపత్రి చంద్రశేఖర్ అన్న గురించి ఎవడైనా విమర్శించాలంటే మాలాంటి యువకుల ఆక్రోశాలకు బద్దలవుతారనేది మీరు గుర్తుపెట్టుకోండి. జాగ్రత్త, ఖబర్దార్.